బ్రేకింగ్ న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అధికారికంగా క్లోజ్ చేసింది. ఈ కేసులో ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని సిఐడి పేర్కొంది. ఇది పూర్తిగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని సిఐడి సమర్పించిన తుది నివేదికను కోర్టు ఆమోదించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 37 మందికి న్యాయస్థానం క్లీన్ చిట్ ఇస్తూ విముక్తి కల్పించింది. 2023లో సెప్టెంబర్ 9న ఈ కేసులోనే చంద్రబాబును అరెస్టు చేయగా ఆయన సుమారు 53 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. తాజాగా ఏసీపీ కోర్టు వెలువరించిన ఈ తీర్పుతో చంద్రబాబుకు ఈ కేసు నుంచి పూర్తి ఉపశమనం లభించింది. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సిమెన్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో సుమారు 371 కోట్ల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఈ కేసు నమోదు చేయబడింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇప్పటికే జరిపిన విచారణలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని స్పష్టం చేసింది. సిఐడి దర్యాప్తులో కూడా అవినీతి జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యం కాలేదని నివేదించడంతో ఏసీబీ కోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు ఈ కేసు ముగియడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు ప్రత్యేక తీర్పును వెలువరించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబుతో పాటు మరికొంతమంది మీద జగన్ ప్రభుత్వ హయాంలో నమోదైనటువంటి కేసును ఏసీబీ న్యాయస్థానం క్లోజ్ చేసింది. ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ సిఐడి ఇచ్చినటువంటి తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబుతో పాటు 37 మంది మీద విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఆ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. అదే సమయంలో ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు తన వాదనను వినిపించాలని అజయ్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కూడా కొట్టివేసింది. 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో రాష్ట్ర యువతలో నైపుణ్యాన్ని పెంచి ఉపాధి అవకాశాలు కల్పించడానికి నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం సిమెన్స్ కంపెనీతో ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకుంది. 3,356 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులో సిమెన్స్ 90%, మిగతా 10% వాటా ప్రభుత్వం భరిస్తుంది. 2019లో జగన్ ప్రభుత్వం ఈ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం వచ్చిన తర్వాత కేసు పేర్కొన్నప్పటికీ అలా జరగలేదని, మొత్తం ప్రభుత్వ నిధులే వాటాగా చూపించారని కూడా ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. సిమెన్స్ రాష్ట్రంలో ఎలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించకున్నా, దాని నుంచి నిధులు రాకపోయినా టీడీపీ ప్రభుత్వం ఆ సంస్థకు 370 కోట్లు విడుదల చేశారని, ఆ డబ్బులను చంద్రబాబు డొల్ల కంపెనీలకు మళ్లించారని సిఐడి ఆ రోజు ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు చంద్రబాబుతో సహా 37 మంది మీద కేసు నమోదు చేశారు. అప్పటి కార్పొరేషన్ ఎండి గంటా సుబ్బారావు, సిమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ ఇండియా లిమిటెడ్ ఎండి సౌమ్యాద్రి శేఖరన్ బోస్, డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండి వికాస్ వినాయక్ కన్వల్కర్, అలాగే పీవీఎల్ఎస్పీ ఐటీ స్కిల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ప్రతినిధి ముకుల్ చంద్ అగర్వాల్, అవకాశిక సంస్థ ప్రతినిధి శిరీష్ చంద్రకాంక్ష, విపిన్ శర్మ, నీలం శర్మ, సిమెన్స్ సంస్థ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్ తదితరుల మీద కేసు పెట్టడం జరిగింది. ఈ కేసులో చంద్రబాబుకి ఎలాంటి సంబంధం లేకపోయినా, అవినీతి జరిగిందంటానికి ఎలాంటి ఆధారము లేకున్నా, ఆ రోజు ప్రజాగళం యాత్రలో ఆయన నంద్యాలలో ఉన్నప్పుడు 2023 సెప్టెంబర్ 9వ తారీఖున సిఐడి అధికారులు
అరెస్ట్ చేసి రాత్రికి రాత్రి ఆయన్ను విజయవాడ తీసుకురావడం జరిగింది. ఏసీబీ కోర్టులో రిమాండ్ లో విధించడంతో ఆయన 53 రోజుల పాటు 2023 అక్టోబర్ 31 వరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉండాల్సి వచ్చింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని సిఐడి అధికారులు ఇటీవల ఏసీబీ కోర్టుకు నివేదిక సమర్పించారు. తీసుకున్నటువంటి కోర్టు చంద్రబాబుతో పాటు మొత్తం 37 మంది నిందితులకు ఆరోపణల నుంచి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేవి కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.